హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్. ఏం కూర వండాలా అని ఆలోచించకుండా ఉండేది ఒక్క సండేనే అండి. మీకు ఒక ఐడియా వచ్చేసింది కదా, అదే చికెన్ కర్రీ. మరి ఈరోజు చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. మరి దానికోసం ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ హీట్ చేసి పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత కొంచెం పసుపు, ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లోకి నూనె, కారం కొంచెం ఎక్కువే పడుతుంది. మూత పెట్టి ఉడికించడం వల్ల చికెన్లోకి నీరు వచ్చి ముక్క బాగా ఉడుకుతుంది. ముక్క ఉడికిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కొంచెం కొబ్బరి పేస్ట్, గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. గరం మసాలా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకుంటే చాలు, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.